పిరమిడ్ తరహాలో మల్టీలెవెల్ మార్కెటింగ్ చేస్తూ అధిక లాభాలు వస్తాయని అమాయకులను మోసం చేస్తున్న క్యూనెట్ సంస్థపై పోలీసులు మరోసారి కొరడా జులిపించారు. తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు మోసం చేసిన క్యూనెట్ సంస్థ కేసులో 32 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 3 రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించి వారిని అరెస్టు చేసినట్టు హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. క్యూనెట్ పై తెలంగాణలో 68, హైదరాబాద్ లో 22 కేసులు ఉన్నట్టు సజ్జనార్ చెప్పారు. మొత్తం 27 చోట్ల సోదాలు చేసి 32 మందిని అరెస్టు చేశారు. వీరిలో 11 మంది మహిళలు ఉండగా నిందితుల నుంచి భారీగా ఒప్పంద పత్రాలు, ల్యాప్టాప్లు, వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. వెల్నెస్ ప్రొడక్ట్స్, బిస్కెట్స్, హెల్త్ ఫుడ్స్ తయారీ పేరిట ప్రజల్లోకి వెళ్తూ ట్రాప్లోకి దించుతున్నారని సిపి సజ్జనార్ తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగులను టార్గెట్ చేస్తూ వాళ్లకు ప్రొడక్ట్ చూపెట్టి సైడ్ ఇన్కమ్ పేరుతో ట్రాప్ చేస్తున్నారన్నారు. ఉద్యోగస్తులు పెట్టుబడి పెట్టడానికి డబ్బులు లేకపోతే వాళ్లే ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా ఇప్పించి అధికంగా డబ్బులు వసూలు చేశారని వెల్లడించారు. మోసపోయిన ఉద్యోగుల్లో ప్రముఖ ఐటీ కంపెనీల వాళ్లే అధికంగా ఉన్నారని పేర్కొన్నారు. కంపెనీ ఇది ఒక ప్యూర్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ కంపెనీ. ప్రొడక్ట్ మాత్రం ముందు చూపిస్తుంది, వెనక మాత్రం ఒక మనీ సర్క్యులేషన్ స్కీము, మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కీము, పిరమిడ్ స్ట్రక్చర్ ఉన్న బిజినెస్ స్కీము. ముఖ్యంగా మన ఐటీ కారిడార్లో ప్లస్ అన్ఎంప్లాయిడ్ యూత్లో ఇది ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ, బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ. మీ అందరూ కూడా మంచి ఉద్యోగం వస్తుందని చెప్పి వాళ్ళు చాలా మోసం చేయడం జరిగింది. ఇది చాలా సంవత్సరం నుంచి నడిచి వస్తున్న ఈ స్కీము. ప్రతి ఒక్క జనరేషన్ వచ్చినప్పుడు ఏదో ఒక రకంగా, అంతకుముందు ఓన్లీ పెండెంట్స్, వాచెస్ అమ్మేవాళ్ళు. ఈరోజు చూస్తుంటే మళ్ళీ వెల్నెస్ ప్రొడక్ట్స్ వెళ్ళింది, ఇప్పుడు హనీ కూడా అమ్ముతున్నారు, బిస్కెట్స్ అమ్ముతున్నారు. సో ఏదో ఒక ప్రజలకి ఇది ఒక మంచి కంపెనీ అని చెప్పి చూపించడానికి ఇది చేస్తారు. స్కీమ్లోకి చేరే ముందు సంస్థ పేరు చెప్పకుండా అఫిడవిట్ పై సంతకాలు చేయించుకుంటున్నారు. 4 లక్షలు కట్టి స్కీమ్లో చేరిన తర్వాత ఇతరులను చేరిస్తేనే లాభాలు ఇస్తామని మోసం చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇటీవల మరో 4 కేసులు నమోదు కాగా వాటి దర్యాప్తుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు హైదరాబాద్ సిపి సజ్జనార్ వెల్లడించారు. వాళ్ళు రిక్రూట్మెంట్ చేస్తున్నప్పుడు ఆ కంపెనీ పేరు చెప్పరు. ఎందుకంటే క్యూనెట్ కొడితే అన్ని పాత స్టోరీస్ వస్తామని చెప్పి అది అందుకు ఎవరు మొదటిగా ఎవరు కూడా ఈ కంపెనీ పేరు చెప్పరు. వీళ్ళు ఎవరెవరు మోటివేటర్స్ చేస్తున్నారు, రిక్రూటర్స్ ఉన్నారు, టీమ్ లీడర్స్ ఉన్నారు. మంచి బిజినెస్ ఆపర్చునిటీ, మీకు మంచి ఒక ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఉంది. మీరందరూ కూడా ఐటీ ఎంప్లాయీస్, మీరు పెద్ద ఇల్లు కొనాలి, పెద్ద కార్ కొనాలంటే మీకు సెకండ్ ఇన్కమ్ కావాల్సింది, ఇది మీకు ఒక మంచి సెకండ్ ఇన్కమ్ అని చెప్పి చాలామంది ఇట్లా మోసం చేయడం జరిగింది. డిక్లరేషన్ తీసుకుంటున్నారు ఏమంటే నేను స్వయంగా ఈ కంపెనీలో జాయిన్ అయినానని చెప్పి ఒక డిక్లరేషన్. అది కూడా ఎప్పుడు మనకు వాళ్ళంతా డబ్బులు కట్టిన తర్వాత ఇది అంతా చేస్తున్నారు. ఈ మధ్యలో వాళ్ళందరికీ ఏదో మభ్య పెట్టడానికి కల్చరల్ ఈవెంట్స్ పెట్టి చాలా మందికి వాళ్ళు మోసం చేయడం జరుగుతుంది. సో వీళ్ళ టార్గెట్స్ కూడా కంపెనీలో ఎవరెవరు టీమ్ లీడర్స్ ఉన్నారు వాళ్ళ కింద పనిచేసే వాళ్ళు ఒకరు, లేదంటే వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్, లేదంటే వాళ్ళ ఎవరెవరు దూరం ఉన్న ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా చేయడం జరుగుతుంది.